శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నాను. శైవ కథా ప్రపంచంలో, యావత్ భారతదేశంలో శైవ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఎన్నో అద్భుతమైనటువంటి మహత్తరమైన ప్రదేశాలు, శివ శక్తి విన్యాసాలు ఉన్నటువంటి చోట్లు అలరారుతూ ఉన్నాయి. అమెరికా ఖండంలో ఉన్నటువంటి శివ క్షేత్రాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. పురాతనమైనటువంటి ప్రదేశాలు అన్నింటిలో కూడాను దివ్యమైనటువంటి సిద్ధ ప్రదేశాలు, ఆలయాలు ఉంటాయి. ఇక్కడ కూడా 25,000 సంవత్సరాల నాటి దేవతా విగ్రహాలు తవ్వకాలలో దొరికినట్లుగా అమెరికన్ ఇండియా మొదలైనటువంటి గ్రంథాలలో మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని వేల ఏళ్ల ముందు ఇక్కడ కూడా దేవతారాధన, హిందూ దేవతలను పూజించటం జరిగేది. విష్ణు విగ్రహాలు దొరికినాయి, ఇంకా ఎన్నో ఇతరమైన విగ్రహాలు దొరికినాయి. ఇక్కడ కూడా కొలరాడో పర్వత గుహలలో ఇప్పటికి కూడా వందల వేల సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి సిద్ధులు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు హిమాలయ పర్వతాలలో సిద్ధాశ్రమానికి వెళ్ళొస్తూ ఉంటారు. అక్కడి సిద్ధులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ సమావేశాలు జరిగినప్పుడు కాలిఫోర్నియాలో మౌంట్ శాస్తా అని ఉన్నది. మౌంట్ శాస్తాను గురించి చాలా గ్రంథాలు వచ్చినాయి, మీలో కొంతమంది చూసి ఉంటారు. అందులో ఒక గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్నదని, అక్కడ సిద్ధులు తరచుగా కలుస్తుంటారని చెప్తూ ఉంటారు. 2 ఏళ్ల క్రింద మా వాళ్ళు అక్కడ ఆ మంచు కురుస్తున్న చోట ఆ కొండ మీద భైరవ హోమం యజ్ఞం ఏర్పాటు చేశారు. ఒక చెట్టు కింద జాగ్రత్తగా హోమకుండాన్ని ఏర్పాటు చేసి పైన మంచు కురుస్తూనే ఉన్నది. చెట్టు కొంచెం ఆచ్ఛాదన. ఆ చెట్టు కింద ఒక గంట సేపు హోమం చేయడం జరిగింది. భైరవుడు వస్తాడు. వందే కాళీ మనోనాథం కాశికాక్షేత్ర రక్షకం కపాలమోచనే దీప్తే వసంతం కాలభైరవం. కాశీలో అడుగుపెట్టాడు భైరవుడు దివ్య భూమికల నుండి. ఆయన అడుగు పెడితే ఆయన చేతిలో ఉన్న కపాలం, బ్రహ్మ కపాలం కింద పడిపోయింది. బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించాడు భైరవుడు శివుణ్ణి దూషిస్తుంటే. ఆ ఖండిత శిరస్సు చేతికి అంటుకున్నది. రుద్రుని యొక్క తామస రూపం భైరవుడు. కాశీలో అడుగు పెట్టగానే పడిపోయింది. ఆ భైరవుడు కాశీ నగర రక్షకుడైన దేవరాజ శవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుడికి యజ్ఞం చేయటం జరిగింది. యజ్ఞం పూర్ణాహుతి జరిగింది. కానీ ఇంతలో అక్కడ ఒక కారు ఆగి ఎవరో రకరకాల యాత్రికులు వస్తూ ఉన్నారు. ఒక అతను పెద్ద నల్లటి కుక్కను పట్టుకొని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి వాట్ ఈస్ దిస్ ఫైర్, హ్యావ్ యూ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగారు. అయితే మా వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుని పర్మిషన్లు అన్నీ తీసుకున్నాము అని చెప్పారు. ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. కానీ ఎందుకు వచ్చినా వాడి ప్రశ్న సంగతి ఎట్లా ఉన్నప్పటికీ కూడా భైరవ హోమం చేస్తుంటే ఒక నల్లని కుక్క వచ్చింది. వాడి పెంపుడు కుక్కే అనుకోండి. ఇట్లాంటివి కొన్ని ఉపశృతి అని అంటాం. ఉపశృతి అంటే డైరెక్ట్గా మనకు సంబంధం ఉన్నా లేకపోయినా సంబంధం ఉన్నట్లుగా కనిపించేవి. భైరవుడి వాహనం మహాశునకం. ఆ శునకం ఒక నల్లని పెద్ద కుక్క రావటం అది యాదృచ్ఛికమైన సందర్భోచితంగా ఉన్నది. అక్కడ ఆ మంచు కురుస్తుంటే పక్షులు ఎక్కడా లేవు, ఉండే అవకాశం లేదు. కానీ ఒక పెద్ద నల్లని పక్షి వచ్చి హోమకుండంలో తన ముక్కు పెట్టి అక్కడి పూర్ణాహుతిలోని పదార్థాన్ని కొంత తీసుకొని వెళ్ళింది. అది కూడా విశేషంగానే ఉన్నది. మందారమైరేయ మధుపానమత్తాయ భవ నమస్తే కాలభైరవాయ. కాలభైరవుడు మైరేయ మందార మధుపానమత్తుడై ఉంటాడు. కాళికా సురత శృంగార సంప్రీతాయ వర నమస్తే కాలభైరవాయ. అట్టహాస పలాయితాంతకాయ హరాయ వందనంతే కాలభైరవాయ. దమరు ఖట్వాంగ ఖడ్గ కపాలహస్తాయ భర్గా నమః కాలభైరవాయ. అటువంటి ఆ మహాభైరవుడు ఆయన అనుగ్రహించాడు. మా శిష్యులు అడిగారు, స్వామివారు యజ్ఞం బాగా జరిగింది, సంతృప్తిగా ఉన్నది మాకు, కానీ ఇక్కడ సిద్ధులు యోగులు ఉన్నారని అంటారు, నిజంగా ఉన్నారా ఇక్కడ? ఛానల్లో చూద్దాము అన్నాను. ఛానల్లో చూస్తే అక్కడ ఒక దివ్యమైనటువంటి యోగుల సమావేశం జరుగుతున్నది. లోపల ఉన్నటువంటి గుహలో గే బల్లార్డ్ అని చెప్పి ఒక అమెరికను అక్కడ జరిగే యోగుల సమావేశాలను గురించి మంచి గ్రంథం రాశాడు. అందులో జరుగుతున్నటువంటి విశేషాల గురించి సెయింట్ జెర్మైన్ అని చెప్పి ఒక పురాతన యోగి అతన్ని ఏ రకంగా అనుగ్రహించాడో ఆ విశేషాలు ఆ గే బల్లార్డ్ అని చెప్పి అతడు 1936 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని అతడు అద్భుతంగా వర్ణించాడు. ఆ సమావేశం కంటి ముందు కనిపిస్తున్నది. ఆ సమావేశానికి అక్కడి ధ్యాన యోగులు నన్ను ఆహ్వానించారు. అక్కడ సెయింట్ ఫైలో, సెయింట్ జెర్మైన్ మొదలైనటువంటి యోగులు, హిమాలయాల నుండి వచ్చినటువంటి కొందరు టిబెటన్ లామాలు కూడా ఆ సమావేశంలో ఉన్నారు. అక్కడి సమావేశానికి ఆహ్వానించి తీసుకొని వెళ్ళారు. ధ్యాన భూమికలో అక్కడ పాల్గొనడం జరిగింది. దాని విశేషాలు వేరే ఉన్నాయి అనుకోండి. అందువల్ల ప్రపంచంలో అనేక ప్రదేశాలలో సిద్ధ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఒక యోగి చెప్పాడు, నాకు తెలిసి 17 సిద్ధ కేంద్రాలు ఉన్నాయి ప్రపంచంలో, అందులో ఇదొక కేంద్రం. అన్నింటికీ ప్రధానమైన కేంద్రం హిమాలయాలలోని సిద్ధాశ్రమం. హిమాద్రి సిద్ధాశ్రమరాజితాభ్యాం కాశీపురీ గంగజలార్చితాభ్యాం కుర్తాళపీఠే మహిమాన్వితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. మా మౌనస్వామి పాదుకల గురించి చెప్తూ హిమాచలంలో ఉన్న సిద్ధాశ్రమంలో ప్రకాశించినవి, కాశీలో గంగాజలం చేత అభిషిక్తమైనవి, కోతాడ పీఠంలో మహిమాన్వితమై ప్రకాశించినవి. అటువంటి మౌనస్వామి యొక్క పాదుకలను భావిస్తున్నాను. అస్పృశ్య ఉగ్రాగ్నిరివజ్వలంతం న్యాసాది సన్యాసిగణం ప్రణమ్య కుర్తాళపీఠస్థ
స్థిత మౌన యోగి ముఖ్యాన్ గురూన్ భక్తి పరస్మరామి. మహనీయులైనటువంటి వ్యాసాది సన్యాసులు, అస్పృశ్యులైనటువంటి వ్యక్తులు, వాళ్ళను స్మరిస్తూ ఉన్నాను. వ్యాసాది మహర్షులు, యతీశ్వరులు, అస్పృశ్యులు ఏమిటండి అనొచ్చు. భారతదేశంలో అస్పృశ్యత నివారణ ఉద్యమం జరిగింది గాంధీ గారి నేతృత్వంలో. హరిజనులను అస్పృశ్యులు అంటారు, అనకూడదు, అందరూ కలవాలి. ఒక సాంఘికమైనటువంటి ఉద్యమం అది. ఇక్కడ సంప్రదాయంలో ఏమిటంటే వ్యాసాదులు అస్పృశ్యులు, అస్పృశ్య ఉగ్రాగ్ని జ్వలంతం, అగ్ని జ్వలిస్తున్నారు కనుక అస్పృశ్యులు వాళ్ళు. వ్యాసాది యతీశ్వరులు, సన్యాసులు ప్రాంశు పయోద నీలతనుభాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాఛటావరణం ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధనం త్రిదశ వందితు సాత్యమతే యుగొల్చెదన్. దండధారి అయినటువంటి ఆ మహాపురుషుడు వ్యాసుడు సన్యాసం తీసుకునేటప్పుడు వేద మంత్రములతో అగ్నిని సన్యాసిలోకి ఆవాహనం చేస్తారు. ఆ క్షణం నుండి అతడు అగ్నితో సమానుడు. ఏ వ్యక్తి సన్యాసం తీసుకుంటాడో ఆ వ్యక్తి అగ్నితో సమానుడు. అగ్నిని దూరం నుంచి వేడి కాసుకోవాలి కానీ అగ్నిలో చెయ్యి పెట్టకూడదు. కనుక సన్యాసులను తాకరాదు అన్నది సంప్రదాయం. చాలామంది అంటుంటారు, ఏమిటండి మీ దగ్గరికి వస్తుంటే దూరంగా ఉండండి, స్వామి వారిని తాకొద్దు, పాదాలు తాకొద్దు అని అంటుంటారు. అది ఏమండి మేము ఎంతో భక్తితో వచ్చాము అంటుంటారు. భక్తి కానీ సంప్రదాయం అది తాకకూడదు అనేది సంప్రదాయం. ఎందుకు సంప్రదాయం అంటే వీళ్ళు అగ్నితో సమానులు కనుక. ఇది వాడు ముట్టుకుంటే మీకు చెయ్యి కాలకపోవచ్చు, కానీ పైకి కాలదు, లోపల కాలుతుంది. కనుక అది ఆ ఆచారం అట్లా ఉన్నటువంటిది. కనుక ఎట్లా ఉంటాయంటే సంప్రదాయాలు కొన్నింటికి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా బద్ధులు అయి ఉంటాం. ఒకసారి మా శిష్యుడు అవుతాను అన్నాడు, 40 ఏళ్ల నుంచి మీకు పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నాను, మనం సన్యాసం తీసుకున్న దగ్గర నుంచి నన్ను ముట్టుకోనేయటం లేదు, ఏం న్యాయం అండి ఇది అన్నాడు. న్యాయం అన్యాయం అనే దాంట్లో ప్రశ్న ఏం లేదు. ఆచారం పెద్దలు పెట్టారు, వీలైనంత వరకు పాటిస్తున్నాము. ఒకసారి ఎట్లా ఉంటుందనంటే, నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాను, ఇంకా సేపట్లో ఎక్కాలి. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అట్లా వెళ్తున్నాడు, నన్ను చూశాడు, వచ్చాడు. వచ్చి గబగబా చెయ్యి లాక్కున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చెయ్యి లాక్కుని షేక్ హ్యాండ్ ఏం చేస్తాం, చెయ్యి లాక్కుంటే ఏంటన్నా ప్రణాం స్వామీజీ అన్నాడు. అంటే మేము ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఎవరికి నమస్కారం చేయకూడదు, సన్యాసి ఎవరికి నమస్కారం చేయకూడదు. ఎవరైనా నమస్కారం అని అంటే నారాయణ నారాయణ అనాలే తప్ప నమస్కారం చేయకూడదు, ఎవరిని తాకకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఏమిటంటే ఆచారం పద్ధతి. దాని ప్రతి ఆచారం వెనకాల ఏవో కొన్ని విశేషాలు ఉంటాయి అనుకోండి. ఇందాక రెడ్డి గారు వచ్చారు, పూలదండ ఇచ్చారు, మన వాళ్ళు వారి చేతికి వెళ్ళి వేసుకుంటారన్నారు. ఏమిటి ఎవరైనా పూలదండం వేయాలి కానీ ఎవరికి వాళ్ళు పూలదండ వేసుకోవడం ఏమిటండి అని అనిపిస్తుంది చూసేటువంటి వాళ్ళకు. అంతే వేసుకోవాలి, మరి ఎవరు వేయకూడదు. నిజానికి కొంతమంది బలవంతంగా వేసేస్తూ ఉంటారు. సరే ఏం చేస్తాం, ఏమన్నా ఓరే దుర్మార్గుడా ఎందుకు చేసేది ఈ పని అనొచ్చునా, అంత తప్పు కదా అని అనకూడదు కదా. కఠినమైన మాట వస్తే సన్యాసం ఎట్లా, పురుషవాక్కు ఉండకూడదు కదా. కనుక ఇవన్నీ కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఏదో పెద్దలు పూర్వులు ఏర్పరిచారు, చేతైనంత వరకు వీలైనంత వరకు పాటిస్తుంటాం. ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంది, దానికి ఏం చేస్తాం. కనుక అస్పృశ్య ఉగ్రాగ్నివజ్వలంతం వ్యాసాది సన్యాసిగణం ప్రణమ్య కుర్తాళపీఠ స్థిత మౌన యోగి ముఖ్యాన్ గురూన్ భక్తి పరస్మరామి. వ్యాసుడి దగ్గర అనుకుంటున్నాము, వ్యాసుడు అగస్త్యుడు దక్షారామంలో కలిశారు అని నిన్న చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఎవరిదో వాళ్ళదైందనుకోండి. దక్షారామం ఉత్తర హిందూస్థానం నుంచి వస్తూ ఉంటే
మనకు మొట్టమొదట వచ్చినటువంటి శక్తిపీఠాలలో ద్రాక్షారామం తగులుతుంది. తెలుగుదేశంలో గోదావరి తీరంలో ప్రవేశించగానే, గోదావరి తీరం అంటే సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం, మహనీయులైనటువంటి దేవతలకు నిలయమది, గౌతమ మహర్షి ఉన్నటువంటి చోటది. కమలాద్రి నిలయ మార్కండేయ శివమౌళి చంద్రాంశున వసుధాసారధార. శ్రీనాథ మహాకవి అంటాడు రాజమండ్రి గురించి చెప్తూ, ఆంధ్ర క్షమామండలాఖండలుండైన వేమ భూపతి కృపావీక్షణంబు గోడెరాయాంక సద్గురు రాజ భీమేశ్వర స్వామి పద సమారాధనంబు వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ కల్హార మాలికా గంధలగని కమలాద్రి నిలయ మార్కండేయ శివమౌళి చంద్రాంశున వసుధాసారధార. మార్కండేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ. మార్కండేశ్వర స్వామి గోదావరి తీరంలో ఆ గోదావరి ప్రాంత ప్రజలను రక్షిస్తున్నటువంటి పరమేశ్వరుడు ఆయన. అక్కడ గోదావరి తీరం నుంచి కన్నడ దేశానికి వెళ్ళాడు ఒక మహాకవి. కన్నడ భాషలో భారతం రాశాడు. రాస్తూ, నేను గోదావరి తీరం వెంగి మండలం నుంచి వచ్చాను అని భారతంలో చెప్తూ తన మాతృభూమి యొక్క మహత్వాన్ని కన్నడ భాషలో ఎంతో కీర్తించాడు. తుంగమతం గజేంద్రని నదీం పల్లవార వినమ్ర నారికేరంగడి నద్రికాన నదినుత్తమశాలి వరంగడి చడద్భృంగ కుళాకుళీకృత సరోరుహ షండది నిక్ష పుష్పవాటింగడి నావ మండలము మంగళ వందుడు వేంగి మండలం. వేంగి మండలం ఎంత వైభవోపేతంగా ఉన్నది అంటాడు ఆయన. అలాంటి ఆ గోదావరి నదీ తీరంలో ఉన్న దక్షారామ భీమేశ్వరుడు అంటే మహనీయుడైనటువంటి వ్యక్తి. దక్షారామ భీమేశ్వరుడికి భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన శివక్షేత్రాలలో ఉన్న శివుడికి ఓ తేడా ఉంది. కాశీలో ఉన్న శివుడు ముక్తి ప్రదాత, అక్కడ ఆయన ముక్తినిస్తాడు. అక్కడ వర్ణిస్తే అందరూ ముక్తికి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. శక్తి ప్రదాత, ముక్తి ప్రదాత. కానీ దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడు ఉన్నాడే, ఆయన కొంచెం విలాస పురుషుడు, శృంగార పురుషుడు. శ్రీనాథ మహాకవి వర్ణిస్తాడు, దక్షారామంలో భీమేశ్వరుట కైలాసం నుండి అనేక క్షేత్రాలలో ఎదిగాను, కానీ ఇక్కడ ఈ ఆంధ్రదేశంలో వచ్చి చూస్తే చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా హాయిగా మంచి పంటలు, వేద పండితులు. గోదావరి తీరంలో ఉన్నటువంటి వేద పండితుల యొక్క స్వచ్ఛమైన ఉచ్చారణ భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేదు అని అంటారు. అసలు భారతదేశంలో వేద ప్రవచనం చేయటం అంటే తెలుగు వాళ్ళు చేయాలి. ఆంధ్ర పండితులు చేసినట్టుగా నేను చాలా రాష్ట్రాల్లో చూశాను. కాశీలో అనేక వేద సభల్లో చూస్తుంటాను నేను. ఆ మధ్య మనవాడే ఆంధ్రులే అక్కడ ఒకసారి ఒక 100 మంది వేద పండితులను పిలిచి సత్కారం చేసి చతుర్వేద పారాయణ పొద్దునిచ్చి సాయంకాలం దాకా చేయించారు. చాలా బాగా జరిగింది. కానీ ఔత్తరాహుల యొక్క ఉచ్చారణకు మన ఉచ్చారణకు చాలా తేడా ఉంది. వీళ్ళ స్పష్టమైనటువంటి ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆ వేద పండితుల స్వచ్ఛమైన ఉచ్చారణను చూసి ఆ రోజుల్లో రాజులు మొదలైన వాళ్ళందరూ వీళ్ళందరికీ అగ్రహారాలు ఇచ్చి చీనాంబరాలు, రత్నాభరణాలు, స్వర్ణము అన్నీ ఇచ్చి సన్మానం చేశారట. తీరంలో ఉన్న వేద పండితుల గురించి చెప్తూ శ్రీనాథ మహాకవి చెబుతాడు, ధరింపనేర్చిరి దర్భ వెట్టెడు వేళ్ళ లీల మాణిక్యాంగుళీయకములు సవరింపనేర్చిరి ధనిరంబుల మ్రోల తారహారములు ముత్యాల సరులు చేర్పంగనేర్చిరి శిఖలనే నడుమల కమ్మని కొత్త చెంగల్వ విరులు. ఈ పండితులు, వేద పండితులుట దర్భలు పెట్టుకునేటువంటి వేళ్లకు రత్నాంగుళీయకాలు పెట్టుకుంటున్నారట. దర్భ ఉండదనుకోండి, కానీ రత్నాంగుళీయకాలు ఉన్నాయి.
యజ్ఞోపవీతం ఉన్నది. యజ్ఞోపవీతంతో పాటు మంచి ముత్యాల హారాలు, రత్నాల హారాలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నారట. రాజులు ఇస్తున్నారు. కల్పింపనేర్చిరి గంగబట్టి మీద కస్తూరికా పుండ్రకములు నొసలా. గంగమట్టి విభూతి ఉండేది, దాంతో పాటుగా కస్తూరి కూడా పెట్టుకునేవాడుట. సుగంధ ద్రవ్యం కస్తూరి చాలా ఘాటైన సుగంధ ద్రవ్యం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ఒక గొప్ప పండితుడు, రాయలసీమ వాడు, ఆయన అంటాడు, ఈనాటి యువకులు వెనుకటి ప్రాచీనుల వలె బలవంతులు కాదు. కస్తూరిని కనుక గట్టిగా వాసన చూచినతో వారి ముక్కులో నెత్తూరు పడును అంటాడు. కస్తూరి చాలా పరమ సుగంధము, ఘాటైనటువంటిది అన్నమాట. అటువంటి ఆ కస్తూరిని ధరించేవాడుట వాళ్ళు. చేర్పంగనే చిరి శిఖలనెన్నడుమల కమ్మని క్రొత్త చెంగల్వ విరులు. శిఖ ఉండేది, పిలక ఉండేది, దాంట్లో వచ్చి పువ్వు కూడా పెట్టుకునేవాడుట. అలంకారమే ఇట్లా. సరే, ఇప్పుడు చాలా వరకు దేవాలయాల్లో కూడా పోయిందనుకుంటే దేశం కాలం మారుతున్నాయి, నాగరికత మారుతున్నది, ఎన్నో ఉన్నాయి. నేను ఇక్కడ ఒకసారి 4 ఏళ్ల కింద ఒక ఇంట్లో పిలక పెట్టుకున్నటువంటి కుర్రాన్ని చూశాను. నేను కాలేజీకి వెళ్తున్నావు, ఇక్కడ నేను ఎవరు ఇప్పుడు ఇవాళ భారతదేశంలో, ఆంధ్రదేశంలో, తమిళ దేశాలు ఇట్లాంటి వాటిలో ఎవరు పిలక పోయింది, అసలు శిఖ పోయింది. అందులో స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళు అసలు ఎవరు పెట్టుకోరు, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు, ఏడిపిస్తారు. పిల్లక పెట్టుకున్న తెలుగు పొత్తులు చిన్న వీరారు మున్ను నాగరికులు. నేను ఆ కుర్రాన్ని అడిగితే అతను అన్నాడు, ఇట్ ఈస్ ది ఫ్యాషన్ హియర్ అన్నాడు. ఏమిటి అని అంటే, ఇస్కాన్ మూవ్మెంట్ వల్ల పిలకలు పెట్టుకొని ఆ గంధం రాసుకొని మా వాద్యాలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నారు. దీంట్లో ఏముందండి, వాట్ ఇస్ దిస్? అది ఫ్యాషన్ అయ్యా అమెరికాలో నేడు మోహక నిండు పేర ముచ్చటగను. ఏమిటయ్యా ఈ ఫ్యాషన్ అన్న? మోహక్క అన్నాడు. MOHAWK మోహక్క అన్నాడు. బాగుంది అని ఎవరన్నా నిన్ను అవహేళన చేస్తే ఇక్కడ ఎవరు చేయరండి, ఇక్కడ ఎవరి పద్ధతి వాళ్ళదే తీసుకుని ఒకవేళ చేస్తే నేను ఎందుకు కోరుకుంటాను, ఆయన బాక్సర్ అన్నాడు. బాగుందిలే అనుకున్నాను నేను. అట్లా దేశాన్ని బట్టి ఫ్యాషన్లు కూడా మారుతూ ఉంటాయి. కనుక 10 కమాండ్మెంట్స్ అని 50-60 ఏళ్ల కింద ఒక పిక్చర్ వచ్చింది, సంసార్లు వచ్చి ఉంటుంది. అది దాంట్లో ఒకడు పిలక ఇటు అడ్డంగా పెట్టుకుంటాడు, అందులో ఒక మంచి పాత్ర. అది కూడా ఉండేదన్నమాట ఒకప్పుడు. అట్లా మొత్తం మీద ఏంటంటే, శివుడు గోదావరి తీరానికి వచ్చేసరికి ఆయనకు ఫ్యాషన్ల మీద ఊస పుట్టింది. గజ చర్మమెన్నడో కాని నిచ్చలు కట్టు పసిటి కమ్ముల పట్టు పచ్చడంబు భసితమెన్నడో కాని ప్రతిదినంబునలందు మలయ జంబు కురంగ మదము వచ్చి నిడుద పాముల రాజు తొడవులెన్నడగాని తారహారములు నిత్యము ధరించు నుకరండ మలికరెనడోగాని ధరించు కల్హార రామకంబు కాటి నడు చక్కియనడోగాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడ పిశాచులను గాని ఇందు ముకుల ఎల్లవేళల్ల తల్లచూ భీమేశ్వరుండు. ఆయన గజ చర్మధారి. ఇక్కడికి వచ్చిన తర్వాత, దక్షారామం వచ్చిన తర్వాత ఆ గజ చర్మం తీసి జోగం చూడే ఇది బీరువాలో పెట్టేసేటరా, గజ చర్మం ఒక్కర్లేదు. పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు మంచి బంగారు జరి అంచు దోది కట్టుకుంటున్నట్టు ఆయన. భసితమెన్నుడు కానీ ఒళ్ళంతా చితాభస్మాలేపో, చితాభస్మాన్ని శరీరంతా అలముకుండేటువంటి వాడు. ఆ చితాభస్మం, శ్మశాన భస్మం అది వానిసెట్ట. భసితమెన్నుడు కానీ ప్రతిదినంబునలందు మలయ జంబు సుకురంగ మదము గూర్చి. చందనము, కస్తూరి, కర్పూరం, ఈ సుగంధ ద్రవ్యాలన్నీ శరీరంలో అనులేపనం చేస్తున్నారట ఆ పరివారం. సుగంధాలు, మంచి ద్రవ్యాలు వాడుతూ ఉన్నాడు ఆయన. నిడుద పాముల రాజు తొడవు ఎన్నడగాని తారహారములు నిత్యము ధరించు.
మరి వాసుకి మొదలైనటువంటి నాగరాజులను ఆభరణాలుగా ధరిస్తాడు ఆయన. అవి ధరించడం లేదుట. ఆ పాములు కాసేపు పక్కన ఉండండి, ఇప్పుడు ఆ వదిలే అని చెప్పి తారహారాలు మెళ్ళో ధరిస్తూ ఉన్నట్ట. నృకరణరుండ మాలిక ఎన్నడో కానీ ధరించు కల్హారదామకంబు. మరి మానవ మస్తిష్కముల మాల కపాలమాల ధరిస్తాడాయన. కపాలమాల ధరించడం లేదుట. అది వదిలే, మంచి పూలమాల వేసుకుంటాను, కలువ పూలమాల వేసుకుంటానని కలువ పూలమాల వేసుకుంటున్నట్టు ఆయన. కాటి నడు చక్కి ఎన్నడో గాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద. శ్మశానం వాసి ఆయన, శ్మశానంలో ఉంటాడు. హోటల్ ఎదుట ఏదో అకేషనల్ విజిట్, మరి ఎప్పుడన్నా పోకపోతే బాగుండదు అనుకొని ఆయన మంచి సువర్ణ సౌధాల మీద ఉంటున్నట్ట. మంచి బంగారు భవనాలలో, రత్నస్థగితమైనటువంటి బంగారు భవనాలలో ఉంటున్నట్ట. ఎన్నడు పిశాచులను గాని ఇందుముఖుల ఎల్లవేళల తల్లచు భీమేశ్వరుండు. భూత ప్రేతములతో నాట్యం చేసేటువంటి ఆ పరమశివుడు వాళ్ళతో నాట్యం చేయటం మానేసి దక్షానామంలో మంచి అప్సర కాంతలు ఉన్నారు, వాళ్ళతో సరదాగా గడుపుదామని అనుకుంటున్నట్ట. శ్రీనాథుడు అంటాడు రాజు దగ్గరికి వెళ్ళి, అక్షయ్యంబగు సంపరాయని తెలుంగాధీశ కస్తూరికా భిక్షాదానము చేయరా సుఖ విరాట్ బృందారక స్వామికి. కవి సమ్రాట్ వచ్చాడు, సన్మానం చేయరా అన్నట్ట. ఎట్లా? దక్షారామ కళింగ దక్షారామ చళుక్య భీమవర గంధర్వ అప్సరో భామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసింసు తద్వాసనల్. నాకు కస్తూరి ఇవ్వరా మహారాజా. కస్తూరి ఎందుకయ్యా నీకు అంటే, దక్షారామంలో అప్సరసలు ఉన్నారు, వాళ్ళకు ఉపయోగిస్తాను నేను శృంగార వేళలలో అంటాడు. ఇట్లా పరమేశ్వరుడు కైలాసనాథుడు ఆయన కాస్త ఆంధ్రదేశం వచ్చేసరికి అలా అయిపోయింది సార్. ఇక్కడ ఉత్సవాలు చేస్తుంటే కూడా ఎట్లా ఉత్సవాలు చేసేవాళ్ళు దాన్ని కూడా వర్ణిస్తారు శ్రీనాథుడు. నాకు వేదండ వదన శుంఠాదండ గండూష కాండ శిక్త అప్సరో మండలములు. ఒకరోజు వసంతోత్సవం చేస్తున్నారట. వసంతోత్సవాలు ఆంధ్రదేశంలో చాలా వైభవోపేతంగా చేసేటువంటి వాళ్ళు. కొండవీడులో జరిగే వసంతోత్సవాన్ని గురించి, కుమారగిరి రెడ్డి యొక్క ఉత్సవ ప్రీతిని గురించి శ్రీనాథుడు హరవిలాసంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఉత్సవాలు జరుగుతుంటే ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్నో వస్తువులు తీసుకొచ్చేవట. వాళ్ళ వ్యాపారస్తుడు సహాయంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న పెద్ద ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ అవచి తిప్పై శక్తి ఎక్కడెక్కడి నుంచో పంజార కర్పూర పాదబంబులు తెచ్చే, జలనొంగి బంగారు మొలక తెచ్చే, సింహళంబుల గంధ సింధురంబులు తెచ్చే, ఉరుమంజిబలు తేజి హరులు తెచ్చే, భోట గోగోవ సంశుద్ధ సంకుమద్రవము తెచ్చే, ఆంపగట్టాణి ముత్యాలు తెచ్చే, భోట కస్తూరి కాపుట టంకములు తెచ్చే, చీని చీనాంబర శ్రేణి తెచ్చే, జగద గోపాలరాయ విశ్యాభుజంగ పల్లవారిత్య సంగ్రామ పరశురామ కొమరగిరిరాజ దేవేంద్ర కుర్మి సకుడు జాన జగజెట్టి దేవయశామి శెట్టి. ఎక్కడెక్కడి నుంచో, ఒక చోటు నుంచి కుంకుమ పువ్వు, ఒక చోటు నుంచి కస్తూరి, ఒక చోటు నుంచి చీనాంబరాలు, ఒక చోటు నుంచి రత్నాభరణాలు. ప్రపంచం మొత్తం మీద ఆ రోజుల్లో దేశ విదేశాల నుండి ఆంధ్రదేశానికి, భారతదేశానికి పెద్ద గ్రేటెస్ట్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్గా ఉండేటువంటి వాడు ఆయన. అలాంటి ఆంధ్రభూమి రమణీయమైనటువంటి రాశిక్య విలసితమైనటువంటి భూమి. ఆ భూమిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు వేదండ వదన శుండాదండ గండూష కాండ శిక్తాప్సరో మండలములు. మీరు హోలీ పండుగ జరుగుతుంటే నార్త్ ఇండియాలో చూస్తే తెలుస్తుంది. ఆ రంగు నీళ్లు చల్లుకుంటూ ఉంటారు, దాన్ని వద్దన్నా ఎవరు చెప్పినా కూడా వినరు. అట్లనే విఘ్నేశ్వరుడు ఏం చేసేటారంటే, ఆయన తొండ నిండా నీళ్లు నింపుకొని ఆ పక్కన అప్సరసలు ఉంటే వాళ్ళందరి మీద నీళ్లు మీద దింపాడు. వాళ్ళంతా తడిచిపోయినారట. మంచి మంచి పండగ కదా అని చెప్పి కొత్త కొత్త పట్టుకోవడం జరిగి కూడా అవి ఇవన్నీ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నీళ్లతో తడిచిపోయినారట. నీళ్లతో తడిసిపోయేసరికి
గంధర్వ కన్యలు వాడు ఏం చేశారటనంటే, గంధర్వ కన్యకా కనక సౌగంధిక మాలికా లగ్న షణ్మాతురములు. వాళ్ళ గంధర్వ కన్యకలు పూలమాలలు, పెద్ద పెద్ద బుట్టలు పూలు తీసుకొచ్చారు. వాళ్ళ పూలమాలలు పూలు అని కూడా విసిరితే పాపం కుమారస్వామి దాంట్లో మునిగిపోయి కనపట్టలేదట. ఆ పూల కుప్పలో ఎక్కడో ఉండిపోయినట్టే కుమారస్వామి. అప్పుడు నందీశ్వరుడు చూశాడు. నందీశ్వర క్షిప్త నారంగ ఫలపాక తరళ విద్యాధరీ స్తన భరములు. ఇప్పుడు నందీశ్వరుడు లేచి ఏమిటి ఇంత పని చేస్తారో మా కుమారస్వామి మీద అని పక్కన నారింజ పండు, బత్తాయి పండు, కమలా పండు బాగా పండిన అవన్నీ తీసి అందరి మీద విసిరేశారట. అవి పగిలి పాడరసంతో అందరూ కూడా తడిసిపోయినారట. నందీశ్వర క్షిప్త విద్యాధర కాంతలు ఆ పళ్ళరసంతో తడిసిపోయినారట. గరుడ లీలావతి కస్తూరికా బంకపిహిత నిశేషంగ భృంగిరిటులు. అప్పుడు గరుడ కాంతలు వాడు కస్తూరి తీసుకొచ్చి ఆ భృంగిరిటి మొహానికి రాశారట, బొమ్మ రాసినట్టుగా. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ ధవళితాకాశ జలవనితాముఖములు శాంభవి శంభు మధుకేళి సంభ్రమములు పొగలి వాసించుగాకన హృదయమీది. పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరుల యొక్క వసంత విహారం నా హృదయములో ఎప్పుడు నివసించునుగాక అంటాడు కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు. అక్కడ ఉండేటువంటి శివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ. అంటే ఆంధ్రదేశానికి వస్తే దేవతలు కూడా వాళ్ళు మంచి రసికులైపోతున్నారు అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అట్లాంటిది, అక్కడ ఉండేటువంటి ప్రజలు అట్లాంటి వాళ్ళు. అలా దక్షారామ భీమేశ్వరుడు, అట్లనే పంచారామములు ఉన్నాయి ఆంధ్రదేశంలో. అమరారామం, కుమారారామం, క్షీరారామం, పాలకొల్లు, ఇవన్నీ కూడా విభూతి ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లా అమరావతి గురించి పండితారాధ్యుల వారు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని తెలియజేశాడు. ఆ రోజుల్లో పండితారాధ్యుడు శైవ మహాచార్యుడు ఆయన ఆ రోజుల్లో ఉండేటువంటి బౌద్ధ మతాన్ని ఎదుర్కొన్నాడు. గోదావరి జిల్లాలో బౌద్ధ మతం బాగా ఎక్కువగా ఉంది. అరకులో గోదావరి అంటే ఆంధ్రదేశం అంతా ఉంది. వాళ్ళు ఎన్నో చోట్ల ఆ బౌద్ధుల యొక్క ఆ చిహ్నాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒకసారి అయితే అమరావతిలో ఉండేటువంటి శివలింగాన్ని గురించి ఒక చర్చ వచ్చింది. ఒక 50 ఏళ్ల క్రింద నేను ఒక పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక 200 మంది పండితులను పిలిచి పెద్ద సమావేశాలు, నేను గుంటూరులో ఉండేవాడిని, అక్కడ ఏర్పాటు చేశాను. అందులో చరిత్రను గురించినటువంటి ఒక సెషన్ జరుగుతూ ఉంటే పెద్ద పండితుడు, ప్రొఫెసరు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రాయపురం సుబ్రహ్మణ్యం గారిని ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే సభలో నుంచి ఒక ఆయన ప్రశ్న వేశాడు. ఈ రాయపురం సుబ్రహ్మణ్యం గారు మంచి శివభక్తుడు. ఆయన శివక్షేత్రాలు, వాటి ప్రాచీనత, వాటి గురించి చెప్తూ అమరావతి దాకా చెప్తుంటే ప్రశ్న వేశాడు. అమరావతి అది శివలింగము, శివక్షేత్రం అని చెబుతున్నారండి, అది బౌద్ధుల క్షేత్రం. బౌద్ధుల యొక్క స్తూపాన్ని, బుద్ధ చిహ్నాన్ని తీసుకొని ఆ బౌద్ధ మతాన్ని వెళ్ళగొట్టి దాన్ని శివలింగంగా పెట్టుకున్నారు. అది ఒరిజినల్ శివలింగం కాదు. ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం అవునా కాదా మీరు చెప్పండి. మీరు వాళ్ళ ప్రామాణికులైనటువంటి గొప్ప ప్రొఫెసరు, ఆర్కియలాజికల్ అథారిటీ, మీరు బౌద్ధ చిహ్నాన్ని శివలింగంగా మార్చారా లేదా మీరు చెప్పాలి ఇక్కడ అన్నాడు. సభంతా చూస్తున్నారు, ఏం చెబుతాడు, ఎట్లా. ఆయన ఏమో శివభక్తుడు. ఇంకా ఆయన చూసి, మీరు చెప్పింది సత్యమే, బౌద్ధ చిహ్నాన్ని, బౌద్ధ స్తూపాలలో ఉండేటువంటి చిహ్నాన్ని దాన్ని శివలింగంగా మార్చిన మాట వాస్తవమే అన్నాడు. అని అయితే అది ఒరిజినల్గా శివలింగమే, బౌద్ధులు దాన్ని ఒకసారి మార్చారు, మళ్ళీ శైవులు దాన్ని మార్చారు అన్నాడు. ఏం చెబుతారు దానికి సమాధానం? చమత్కారంగా ఆయన దాన్ని సమర్థించుకున్నాడు అన్నమాట తన శివభక్తిని. పండితారాధ్యుల వారు
ఒక రాసు బౌద్ధ మతాన్ని అవలంబించిన వాడు, ఆయన స్థానంలో బౌద్ధ మతాచార్యుడు ఉన్నాడు. ఆయన ఆస్థానంలో ఆ బౌద్ధ మతాచార్యుడు పండితారాధ్యులు శైవ మతాన్ని ప్రబోధిస్తున్నాడని విని ఆయనతో వాదించడానికి ఏర్పాటు చేయమన్నాడు రాజుతో. రాజు ఏర్పాటు చేశాడు, పిలిపించాడు. పండితారాధ్యుల చేతుల్లో ఓడిపోయినాడు ఆ బౌద్ధాచార్యుడు. అవమానం భావించాడు. సభ ముగిసిందా అన్నాడు. భరించలేక, అవమానాన్ని భరించలేక నోటికొచ్చినట్టుగా తిట్టాడు ఆ బౌద్ధ మతాచార్యుడు. తిట్టేటప్పటికీ ఏమనలేదు, పండితారాధ్యుల వారు ఏమనలేదు. ఆ కోపం పట్టలేక, అవమానం భరించలేక తిట్టాడు. వెళ్ళారు, ఎవరి ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. పండితారాధ్యుల యొక్క శిష్యులు ఈ అవమానము, కోపము, మా గురువు గారిని తిట్టాడు, వీడు దుర్మార్గుడు, ఓడిపోయి కూడా తిట్టాడు అన్న కోపంతో వాళ్ళు వెళ్ళి ఆ రాత్రి వాడిని హత్య చేశారు. బౌద్ధ ఆచార్యుడిని హత్య చేశారు. మర్నాడు రాజుగారి దగ్గరికి కేసు. పండితారాధ్యుల వారు హత్య చేయించాడు, నేరస్తుడు, పిలిపించారు భటుల చేత. వచ్చాడు. ఏమయ్యా, గెలిస్తే గెలిచావు, ఆయన ఏదో తొందరపడి అవమానంతో తిట్టాడు అనుకో, అంత మాత్రం నువ్వు హత్య చేస్తావా? నేను చేయలేదండి, నేను చేయించలేదు. మా శిష్యులు ఏదో కోపంతో చేశారని తెలిసింది తర్వాత నేను బాధపడుతున్నాను. హత్యలు చేయటం కాదు కదా మతాచార్యుల పని. నేను నమ్మను, నువ్వే చేశావు, నేను చేయలేదు. నేను చేసినట్టు నమ్ముతున్నాను, నీకు శిక్ష విధిస్తున్నాను, మీ ఇష్టం. నీ కన్నులు పెరికి వేసే శిక్ష వేస్తున్నాను అన్నాడు. కళ్ళు పీకండిరా అన్నాడు భటులను పిలిచి. పండితారాధ్యుడు అన్నాడు, మీరు వీకటం దేనికండి, నేనే పీకి ఇస్తాను అన్నాడు. తన దగ్గర ఒక చిన్న చాకో ఏదో తీసుకొని 2 కళ్ళు కూడా పీకి, మహారాజా ఇవో, నీ శిక్ష అమలైంది కదా. అవును, కళ్ళు కనిపిస్తున్నాయి, నువ్వే పీక్కున్నావు, సరే, మళ్ళీ కళ్ళు అతికించుకున్నాడు. అంటే అప్పుడు ఎవరో ఉండి, ఇది గారడి అండి, ఇది ఏదో మోసం చేశాడు, నిజంగా పీక్కున్నట్టు కనిపింపజేశాడు, మేము నమ్మము అన్నారు. మళ్ళీ మీకు చూపించాడు, మళ్ళీ నమ్మము అన్నారు, మళ్ళీ మీకు చూపించాడు. 3 సార్లు చేశాడు ఇట్లా. అప్పుడు రాజు అన్నాడు, నువ్వు ఎన్నిసార్లు చేసినా మేము నమ్మము అని భటులు పిలిచి, ఆయన పీకటం కాదు, మీరు తీయండి రా అన్నాడు. వాళ్ళు కత్తితోటి 2 కళ్ళు కూడా తీసి ఆ కళ్ళు వీడు అతికించుకుంటున్నాడు ప్రతిసారి కూడాను, పీకినట్టుకు పీకి దాన్ని చిత కొట్టి అవతల పారేయండి అన్నాడు. కళ్ళను చిత కొట్టేశారు. ఆ కళ్ళలో సొట్టలుగా ఉన్నటువంటి ఆ కళ్ళలో జిల్లేడు పాలు పోయండి అన్నాడు. జిల్లేడు పాలు పోసారు. జిల్లేడు పాలు పోస్తే తెలుసు మీకు, జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయి. ఇప్పుడు తెప్పించుకో, కళ్ళు చూద్దామన్నాడు. కళ్ళు ఉంటేగా అతికించుకోవడానికి, కళ్ళు లేవుగా. ఇంక వెళ్ళయ్యా, మా శిక్ష మేము అమలు చేశాం, ఇంక వెళ్ళొచ్చు అన్నాడు. పండితారాధ్యుల వారు శిష్యులతో బయలుదేరి ఆమెన అమరావతి పట్టణానికి వెళ్ళాడు. అమరావతి మహాక్షేత్రం, పరమేశ్వరుని యొక్క క్షేత్రం. ఒకప్పుడు బౌద్ధులదే. రాయపురం సుబ్బారావు గారు రాశారు, అమరావతి పట్టణమున్న బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు. ఓరుగల్లున రాజవీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు. విద్యానగర రాజవీధుల కవితకు పెళ్లి పందిళ్ళు గప్పించునాడు అని ఆంధ్రదేశం యొక్క వైభవాన్ని రాయపురం సుబ్బారావు గారు కీర్తిస్తే, ఈ పద్యం రాసింది బిఫోర్ ఇండిపెండెన్స్ రాశాడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆ రోజుల్లో ఆయన మీద కేసు పెట్టారు. ఈయన ఓరుగల్లు రాజవీర లాంఛనముగా బలు శస్త్రశాలలు నిలుపునాడు అన్నాడు. ఓరుగల్లులో స్వయంభూ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ శస్త్రశాలలు, ఆయుధాలు మొదలైన వాటి గురించి ప్రస్తావించాడు ఆయన. ఇతడు విప్లవకారుడు అని చెప్పి క్రిమినల్ కేసు పెట్టారు వరంగల్ కోర్టులో. ఆయన అడ్వకేట్ మంచి సమర్థుడైనటువంటి వ్యక్తి. అడ్వకేట్ని తప్పిద్దాం, పాపం పండితుడు, కవి, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాడు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు, ఈయనకి జైలు శిక్ష వస్తే ఎట్లా అని చెప్పి ఆయన చేశాడు. అంటే జడ్జితో చెప్పాడు, తెల్లదొరలు జడ్జిగా ఉన్నాడు. అంటే ఆయన అన్నాడు, యువర్ ఆనర్, హియర్ ఇస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్, ది పోలీస్ డిపార్ట్మెంట్ మిస్టూక్ ఇట్,
అన్నాడు. ఏమిటి అని అంటేను శస్త్ర SASTATRA అది కాదండి, అది SATRA అండి, స్పెల్లింగ్ మిస్టేక్ తీసుకున్నారు పోలీసులు పొరపాటున, అది శస్త్రశాలలు కాదండి సత్రశాలలండి, ఊరుగలు చాలా సత్రాలు ఉండేవండి. కేసు డిస్మిస్ అన్నాడు జడ్జి. అట్లా సుబ్బారావు గారు శిక్ష పడకుండా రోజుల్లో తప్పించుకోవడం జరిగింది. అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు పండితారాధ్యుల వారు. అమరేశ్వర స్వామిని పూజించాడు. అమరేశ్వరుడు భక్త సులభుడైనటువంటి వ్యక్తి. ఆయన్ను పూజించి ఆయన్ను సంకీర్తన చేసి కీర్తించాడు. జయ నాగేంద్ర విభూషణ శంకర, జయ హాలాహల నీలగణ, జయ గంగాధర శశంక శేఖర, జయ గౌరీ ప్రియ దేవ శివ. కింకురువాణులు గీర్వాణులు నీ అడుగుదో ఇక్కడ భవ శివ. ఓంకారములు హ్రీంకారములు నిఖిల శబ్దములు నీవే శివ. పరమోత్కృష్టము పంచాక్షరిలో నివాసమున్నది నీవే శివ. ఇలా పండితారాధ్యుల వారు సంకీర్తన చేస్తే ఆయనకు 2 కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళు వచ్చిన తర్వాత ఆ స్వామిని కీర్తించి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాడు పండితారాధ్యుల వారు. శ్రీశైలం వెళితే కొండ ఎక్కాలే, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి. జగద్గురువులు శంకరాచార్యుల వారు అంటారు, శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. పరమేశ్వరుడైనటువంటి మల్లికార్జునుడు, ఆయన దర్శనం చేసుకుందాం అని పండితారాధ్యుల వారు కొండ ఎక్కడానికి చూస్తే ప్రతి రాయి కూడా శివలింగం లాగా కనిపిస్తున్నదిట. మనకు తిరుమలకు అన్నమాచార్యుల చరిత్రలో కనిపిస్తుంది, ఆయన ప్రతి రాయి సాలగ్రామం లాగా కనిపిస్తుంటే కొండ ఎక్కలేకపోయినట్టు అన్నమాచార్యుల వారు. అట్లనే పండితారాధ్యుల వారికి ప్రతి రాయి శివలింగం లాగా కనిపిస్తున్నది. నేను శివలింగం మీద కాలెట్ట పెట్టేది అనుకున్నాడు ఆయన. వెళ్ళలేదుట. శివుడే ఆయనకు దర్శనం ఇచ్చాడు. కొండ దిగి వచ్చి కొండ వెళ్తూ భక్తులందరూ వెళ్తున్నారు, ఆయన వెళ్ళలేకపోయినాడు. నల్లవో నల్లవో నగరాజ రాజ, మల్లయ మల్లయ మహనీయ తేజ, సిరిగిరి మల్లన్న శరణన్న చాలు, పరమ పాతక కోట్లు భస్మమై తూలు. సిరిగిరి మల్లన్న, శ్రీగిరి మల్లన్న శరణంటే చాలు పాతకములన్నీ భస్మమైపోతాయి. అలా పాడుకుంటూ చెదుకో మల్లయ్య చెదుకోవయ్యా అని శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజిస్తూ ఉంటారు. భ్రవరాంబాదేవిని, మల్లికార్జున స్వామిని. పండితారాధ్యుల వారు అలా శ్రీగిరి మల్లికార్జునుని యొక్క దర్శనం పొందాడు. అమరేశ్వరుని యొక్క కరుణా కటాక్షాన్ని పొందాడు. ఒకసారి అమరావతిలో ఒక విచిత్రమైనటువంటి అనుభవం జరిగింది. అమరేశ్వరుడి యొక్క సన్నిధిలో చాలా సంవత్సరాల క్రింద నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా ఉన్నటువంటి ఆయన భార్య గుంటూరు వచ్చారు. నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఆ రోజుల్లో. వస్తే ప్రసాదరాయ కులపతి గారు మంత్రశాస్త్రంలో చాలా గట్టిపట్ట, వారితో మాట్లాడాలా అని గవర్నర్ గారి భార్య అక్కడి స్థానిక కలెక్టర్కి చెప్పింది. కలెక్టర్ గారు తెలిసిన వాళ్ళు, ఏదో గవర్నర్ దంపతులు మీతో మాట్లాడతారట అంటే సరే వెళ్ళాను. ఆమె ఏదో మంత్రశాస్త్రాన్ని గురించి ఏవో సందేహాలు అవి అడిగింది. చాలాసేపు మాట్లాడుతున్నది. ఇంతలో గవర్నర్ ఆ రూమ్లోకి వచ్చాడు. మనం అమరావతి వెళ్ళాలి, రెడీగా ఉన్నావాను అని భార్యను అడిగాడు. వెళ్దామండి, మాస్టర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నాను, వారిని మనతో పాటు తీసుకెళ్దాం, నేను ఇంకా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అన్నది. తీసుకురండి, దానికి ఏం తీసుకురా అన్నారు. సరే అందరం ఒక కారులో బయలుదేరాం. అమరావతి చేరుకున్నాం. సరే గవర్నర్ గారు మరి రాష్ట్రానికి మా మొదటి వ్యక్తి కాబట్టి మా గౌరవాలు, మర్యాదలు, అధికార లాంఛనాలు ఇవన్నీ ఉంటాయి. అమరేశ్వరుడు దర్శనం చేసుకున్నాం. బాలచాముండేశ్వరీదేవి ముందు రెడ్ కార్పెట్ పరిచారు. గవర్నర్ గారు ఆయన భార్య కూర్చున్నారు. అక్కడ పూజ ఏదో చెయ్యాలి. ఇంకా ఆయన భార్య అన్నది, మాస్టర్ మీరు కూడా కూర్చోండి కులపతి గారు అని. నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆమె నెమ్మదిగా నాతో అన్నది,
కులపతి గారు, నాకు మా అమ్మవారి దర్శనం కావాలండి, దర్శనం అయ్యేట్టుగా ఆశీర్వదించండి అన్నది. అంటే నేను చాలా చిక్కున పడ్డాను. ఇప్పుడు ఆశీర్వదించడానికి ఉంది, మామూలుగా ఏదో నీకు శుభముగును గాక, ఏదో నీకు సత్సంతానము కలుగును గాక, ఏదో భార్యా బిడ్డలు అభివృద్ధి చెందుదురు గాక, నేను ఆశీర్వదించవు, సైతే అయితే కాకపోతే కావు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మామూలుగా కవులు పండితులు ఏటైతే ఏదో పద్యాలలో ఆశీర్వదిస్తుంటారు, వివాహం జరుగుతూ ఉంటే ఏదో పంచరత్నాలు నవరత్నాలు ఏవో చదువుతుంటారు. బాగానే ఉంటుంది. ఈ మధ్య కాదు, నాకు దర్శనం కావాలి, ఆశీర్వదించమంటుంది. ఈమె నాతో ఏం మాట్లాడుతున్నదాన్ని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు. ఏం చేయాలి, చిక్కును పడ్డాను నేను. చిక్కును పడి ఇట్లా చిక్కును పడింది అనుకోని ఏం చెప్పాలో తోచక కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఓ సన్యాసి కనిపించాడు. కులపతి గారు, మా వంశంలో ఈవిడ మంచి సంస్కారం ఉన్నది, మీరు ఆశీర్వదించండి అన్నాడు. అప్పుడు అన్నానమ్మా, మీ పూర్వులలో ఒక తరం 2 తరాల క్రింద ఎవరో సన్యాసి ఉన్నాడు. అవునంటే అవునండి, మా తాతగారి తమ్ముడు సన్యాసం తీసుకున్నాడండి, ఆయన మహానుభావుడు అండి అన్నది. ఆయన అనుగ్రహం నీ మీద ఉన్న తల్లి, నువ్వు ధ్యానం చేయి కాసేపు, నీకు ఏదో అనుగ్రహం కలుగుతుంది అన్నాను. కాసేపు ధ్యానం చేసిన తర్వాత కళ్ళు తెచ్చి అన్నది, కంటి వెంట కన్నీళ్ళు వస్తుంటే, మాస్టరు నాకు అమ్మవారి పాదాలు కనిపించినాయండి, పూర్తిగా కనపడలేదండి అని. ఈ పూటకి ఇది కనిపించింది చాలేదండి, తర్వాత చూద్దాం అన్నది. ఇలా దేవతల యొక్క అనుగ్రహం అది ఎంతో జన్మాంతర సంస్కారము, మహనీయులైనటువంటి సిద్ధుల యొక్క దేవతల యొక్క అనుగ్రహం ఉంటే కానీ కాదు. ఇలా దేవతల అనుగ్రహం రావటం అది ఎట్లా అనేది ధూర్జటి మహాకవి ఒక అద్భుతమైన కథ చెప్పాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కథ చెప్పుకోవచ్చు. దక్షిణ దేశంలో తంజావూరు గొప్ప సామ్రాజ్యంగా ఒకప్పుడు ఉండేది. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన మంచి కవితా ప్రీతి కలిగినటువంటి వాడు. ఆయన ఆస్థానంలో పెద్ద శంఖ ఫలకాన్ని ఏర్పరిచాడు. అంటే శంఖాకారంలో ఉండేటువంటి ఓ పెద్ద ఫలకంలాగా ఏర్పరిచి దాని మీద పండితులను కూర్చోబెట్టేవాడు. సెలెక్టెడ్ పర్సన్స్, మహాపండితులుగా కీర్తి చెందినటువంటి వాళ్ళను దాంట్లో దాని మీద కూర్చోడానికి అనుమతించేవాడు. ఆయన ఆస్థానంలో ఒక తాడుకు బంగారు వరహాల మూట వేలాడగట్టేవాడు. ఎవడు మంచి కవిత్వాన్ని చెబుతాడో ఆ మంచి కవిత్వాన్ని చెప్పినటువంటి వాళ్ళకు ఆ వరహాల మూట ఇచ్చేవాడు. అందరూ అట్లా పండితులుగా నిరూపించబడ్డ వాళ్ళే ఆ శంఖ పలకం మీద కూర్చునేవాళ్ళు. దాన్ని సంగప్పలకై అనేవాళ్ళు తమిళంలో. అందులో నత్కీరుడు అనేటువంటి వాడు ఒక పండితుడు ఉన్నాడు, గొప్ప పండితుడు. ఆ దేశంలో కాటకం వచ్చింది, కరువు వచ్చింది. కరువు వస్తే ఊళ్ళో పెద్ద శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఉండేటువంటి పూజారి మంచి భక్తుడైన. ఒకరోజు జరుగుబాటు రావటం లేదు, దేవాలయానికి ఎవరు పెద్దగా రావటం లేదు, వచ్చినా ఎవరు కానుకలు ఇవ్వటం లేదు, జరగటం లేదు. ఏం చేయాలో తోచక శివుడి ముందు వెళ్ళి నిల్చొని, స్వామి, నేను ప్రస్తుతం ఇక్కడికి ఉండలేను అర్చకుడిగా, నా వల్ల కాదు, ఇక్కడ ఎవరు నాకు సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదు, నన్ను పోషించటం లేదు, ప్రజలు రావటం లేదు, కానుకలు ఇవ్వటం లేదు, నాకు జరుగుబాటు కష్టంగా ఉన్నది స్వామి, నేను కొన్నాళ్ళు ఎక్కడికైనా వలస పోతాను, పోయి ఇక్కడ వానలు అవి పడిన తర్వాత వస్తాను, నేను నాకు ప్రస్తుతం లీవ్ గ్రాంట్ చేయండి అని విన్నవించుకున్నాడు శివుడికి. విన్నవించుకుంటే వీడు పూజ చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం శివుడికి. అప్పుడు శివలింగంలో నుంచి మాటలు వినిపించినాయి. ఒరే, నువ్వు ఎక్కడికి పోవద్దు అంటే, మరి ఎట్టనండి అన్నాడు. ఏం లేదు, నేను నీకు ఒక పద్యం ఇస్తా, ఈ పద్యం తీసుకెళ్ళి రాజుగారి దగ్గర చదువు. ఆ పద్యం చదివి రాజు సంతోషిస్తాడు. సంతోషించి నీకు వరహాల మూట ఇస్తాడు. అది తెచ్చి పెట్టుకో. ఎక్కడో చోట అసలు వస్తువులు మార్కెట్లో రహస్యంగా దొరుకుతాయిగా ప్రతి చోట కూడాను. మామూలుగా బయటికి కనిపించకపోయినా డబ్బులు ఎక్కువ ఉంటే దొరుకుతాయి. అందువల్ల నువ్వు ఈ వానలు పడి మళ్ళీ పంటలు వచ్చిందాకా కాలం గడుపుకో ఆ వరహాలతోటి అన్నాడు. సరే అన్నాడు. ఒక పద్యం చెప్పాడు, తమిళంలో ఒక పద్యం. రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఓ కొత్త కవిగారు వచ్చాడు అని కబురు చేశాడు. రమ్మని అన్నాడు. ఆయన వెళ్ళాడు, రాజుగారిని ఆశీర్వదించాడు, పద్యం చదివాడు. పద్యం చదివితే
చాలా బాగుంది పద్యం. అందులో ఆ పద్యంలో విశేషం ఏమిటి అంటే పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది అని చెప్పి, పార్వతీదేవి యొక్క కేశపాశానికి సహజమైన సువాసన ఉన్నది. అటువంటి సహజమైన సువాసన ఉన్న కేశపాశము కలిగినటువంటి పార్వతీదేవిని శివుడు ఏదో దగ్గరికి తీసుకున్నాడు అని ఏదో ఆ పద్యంలో భావం. సంతోషించాడు, బాగుంది అన్నాడు. బాగుంది, బహుమానం ఇద్దాము అన్నాడు. ఈ శంఖ పలకం మీద ఉన్నటువంటి నత్కీరుడు లేచాడు. మహారాజా, ఈ పద్యంలో తప్పు ఉన్నదండి, తప్పున్న పద్యానికి బహుమానం ఇవ్వటం ఎట్లా అన్నాడు. ఏం తప్పు ఉన్నది అన్నాడు. అంటే పార్వతీదేవి కేశములకు, జడకు, జుట్టుకు సహజమైనటువంటి సుగంధం ఉన్నది అన్నారు. ఏదైనా సుగంధ ద్రవ్యం రాసుకుంటే మంచి వాసన వస్తుంది, మంచి పూలు పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది, అంతేగాని కేశములకు సహజ సువాసన ఎట్లా ఉంటుంది అన్నాడు. అది ఉండదండి, వీడు రాసింది తప్పు అన్నాడు. తప్పిది చెప్పరాదు కవితా సమయంబు నగొప్పుగాదు నీ పగిదిన్ రచింపదగునేయనా. ఇట్లా రాస్తావుటయ్యా, తప్పు రాశావు నువ్వు అంటే, మహారాజు ఏమయ్యా కవి గారు తప్పు రాశావుట మా పండితుడు అడుగుతున్నాడు, మరి ఏం సమాధానం చెబుతా ఉన్నాడు. ఈయనేమో కవి కాడు, పండితుడు కాడు, కొట్టి దేవాలయాలు అర్చకుడు, శివభక్తుడు అంటే ఆయన అన్నాడు, చిత్తం మహారాజా, ఈ పద్యం నేను రాయలేదండి అన్నాడు. ఎవరు రాసింది నువ్వుదే ఎవరు, ఇది నేను రాసింది అంటే శివుడు రాశాడు, శివుడు చెప్పాడండి, ఆయన శివుడు చెప్తే వచ్చి చెప్పాను నేను అంటే, నాకు నీకు బహుమానం ఇవ్వటం లేదులే అన్నాడు. నీ పగిదిన్ రచింపదగునే అన్న విప్రుడు చిన్నవోయి నాగ పరమేశ్వరుండు వసుధాధిపుపై రచించి ఇచ్చినాడు ఉప్పును తప్పునే నెరుగౌతములారయటంచు క్రమరెన్. మళ్ళీ వెనక్కి గుళ్ళోకి వెళ్ళాడు. తప్పున పద్యం ఇచ్చావయ్యా పరమేశ్వర, నన్నేమో ఆ రాజుగారు ఇట్లా అన్నాడు, ఆ నత్కీరుడనే పండితుడేమో ఇట్లా అవహేళన చేశాడు, నీకు చదువు రాదన్నాడు. నాకేమో చదువు ఎట్లాగూ రాదా, నన్ను అక్కడికి పంపించాను, నేను ఉండను, నేను వెళ్తాను అన్నాడు. నువ్వు ఉండరానైనా ఆ సంగతి ఏదో నేను చూస్తాను, పద నేను వస్తాను పద అన్నాడు శివుడు. శివుడు బ్రాహ్మణ వేషం రూపాన్ని ధరించి ఇతడితో పాటు మళ్ళీ వెళ్ళాడు. ఆ స్థానంలోకి వెళ్ళారు. వెళ్తే ఎవరో కొత్త పండితుడు వచ్చాడండి. సరే వెళ్ళాడు. ఎవరయ్యా నత్కీరుట్ట, ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురన్మాధురీ చారు ప్రౌఢిమ చెప్పి పంపవిని మాత్సర్యంబు ఆడించిన కీరుండు రగతపు వట్టెనట. ఇది లక్షణంబో అలంకారంబో రసమో గుణంబో మరి చక్కన్ తెలుపుడా తప్పనన్. నేను చెప్పాను ఈ కవిత్వాన్ని, ఈ పద్యాన్ని, వాడెవడో నత్కీరుట్ట తప్పన్నట్ట. ఏమిటి తప్పు? గుణం తప్ప, వ్యాకరణం తప్ప, ఆ రసం తప్ప, ఏమిటి తప్పు అన్నాడు. అంటే నత్కీరుడు లేచి తప్పు తప్పే, ఇది తప్పు అంటే, అప్పుడు శివుడు అన్నాడు, నేనెవరో తెలుసునా అన్నాడు. తెలియదు, నేను శివుణ్ణి. నా భార్య జుట్టుకు వాసన ఉన్నదో లేదో నాకు తెలుసుగా, నీకేం తెలుసు? పార్వతీదేవి కేశములకు సహజ సుగంధం ఉన్నది. లలితా సహస్రనామాలలో చంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ అని ఉన్నది. మామూలుగా ఏమర్థం చెబుతాము? చంపక పుష్పములు, పున్నాగ పుష్పములు, అశోక పుష్పములు, ఈ సుగంధభరితములైన పూలు పెట్టడం వల్ల అమ్మవారి కేశపాశములకు సుగంధం వచ్చింది అని అర్థం చెబుతాము. కానీ అది కాదు అసలు అర్థం. పరమేశ్వరి లలితాదేవి యొక్క జడలో అలంకరించినందువల్ల ఈ పూలకు సుగంధం వచ్చింది, అది అసలు అర్థం దానికి. కనుక ఆ పార్వతీదేవి కేశములకు సుగంధం ఉన్నదయ్యా, నేను ఎరుగుదును అన్నాడు. అంటే నీవు శివుడి వల్ల నమ్మకం ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు మూడవ కన్ను చూపించాడు. వాడు ఒకటి మూర్ఖ పండితుడు, సామాన్యుడు కాదు. వాడు అన్నాడు, మొసట కన్ను కాదు, తల చుట్టూ కన్నులు నన్ను తప్పు తప్పే అన్నాడు. అప్పుడు శివుడి కోపం వచ్చి ఏమిరా, నేను నీకు నిరూపణ చూపించినా కూడా తప్పంటావా బుద్ధిహీనుడా, నీకు కుష్ఠవ్యాధి వచ్చునుగాక అన్నాడు. శపించాడు శివుడు. శపించేసరికి చూసుకునేసరికి కుష్ఠు మొదలైంది శరీరం మీద. భయపడిపోయి
ఆయన కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, పొరపాటు చేశాను, అహంకారంతో తప్పు చేశాను, క్షమించు, ఈ కుష్ఠవ్యాధి నేను భరించలేను అంటే, భరించు, ఏం చేస్తావు, తప్పు చేసావుగా అంటే కాలుతో బతిమలాడాడు. కైలాసానికి రా, కైలాస పర్వతం చూస్తే పోతుందిలే అన్నాడు. అదృష్టపోయినాడు. ఎక్కడి దక్షిణ దేశము, ఎక్కడి తంజావూరు, ఎక్కడి మధుర, ఇవన్నీ ఎక్కడ, హిమాలయాలలో ఉండేటువంటి కైలాస పర్వతం ఎక్కడ, ఎక్కడికి పోతాడు, ఎన్నాళ్ళకు పోతాడు, ఈ లోపు అసలు పోగలడా లేడా, ఎన్ని నదులు దాటాలా? ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై కౌలున్న ఎట్లు వశింపగ దేవుని తోడ ఏల చార్వాకమునచ్చితి కడుభరంబగు కుష్ఠరుజా విషాదమేనే కరణిన్ భరింతు ఇక ఎన్నడు సూచెదారౌప్యశైలమున్. మిగతా వాళ్ళలాగా మాట్లాడకుండా ఊరుకోకుండా ఇలాంటి పని ఎందుకు చేశాను నేను? బుద్ధి తక్కువైపోయింది. ఏం చేసేది ఇప్పుడు? ఎట్లా వెళ్ళేది? ఎన్ని మహానదులు, వనములెన్ని, గిరీంద్రములెన్ని, బోయవీళ్ళెన్ని, నగంబులెన్ని, జనహీన మహోగ్రపదంబులెన్ని, నేని నియుదాటి ఏ కరణీశ్వరు శైలను చూడబోయదన్. కన్నది కాదు విన్నయది గాని సదాశివాయమి చేయుదున్. విన్నదే కానీ కన్నది కాదు. ఎన్ని పర్వతాలు, ఎన్ని కొండలు, ఎన్ని నదులు, ఎన్ని దాటి కైలాసానికి చేరుకోవాలి. నేను అసలు ఈ జీవితంలో చేరుకోగలనా లేదా అని, మహారాజా నేను వెళ్ళొస్తానండి, ఇక బతకాలంటే నేను కైలాస పర్వతం వెళ్ళాలి, ఇక్కడ ఉంటే ఈ కుష్టుతో చచ్చిపోతాను, నాకు సెలవు ఇవ్వండి అని. రాజు మాత్రమే ఉంటాడు. సరేనయ్యా నీ ఇష్టం అన్నాడు. ఇతడు బయలుదేరిపోతున్నాడు. ఏదో 2 నదులు దాటాడు, అడవుల్లో వెళ్తున్నాడు. అడవుల్లో వెళ్తుంటే ఒక చోట ఒక క్యానిబల్ ఉన్నాడు, రాక్షసుడు, మనుజాసనుడు, మనుషులు తినేటువంటి వాడు, ఒక రాక్షస జాతి వాడు ఉన్నాడు. పాతకాలంలో బకుడు, హిడింబుడు ఇట్లాంటి వాళ్ళ గురించి భారతంలో చదువుతాం మనం. వాడు వీడిని తీసుకెళ్ళాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్ళి ఒక కొండ దగ్గరికి వెళ్తే ఒక పెద్ద బండరాయి, ఆ బండరాయి అడ్డం తీశాడు, లోపలికి పడేశాడు. అది ఒక గుహ. ఆ గుహలో చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాడు. నాయన వచ్చావా, నువ్వు కూడా రా. ఇంకా వాడికి ఇన్నాళ్ళు టిఫిన్ సరిపోతుందో లేదో అని మమ్మల్ని అందరినీ కలిపి ఇరసక తిందామని వాడు అక్కడ అట్టిపెట్టి ఉంచాడు. నువ్వు కూడా వచ్చావు, రేపు పొద్దున ఎప్పుడో మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు. వాడు తలుపేశాడు. సరే ఆయనకు వచ్చి తింటానులే మీ అందరినీ అన్నాడు. వాడు వెళ్ళిపోయినాడు. ఇతడు శివుడు శపించాడు కాబట్టి తట్టుకోలేకపోయినాడు, కానీ ఇతడు కూడా మంచి మంత్రసిద్ధుడైనటువంటి వ్యక్తి. కుమారస్వామి యొక్క భక్తుడు ఈ నత్కీరుడు. సుబ్రహ్మణ్య మంత్రాన్ని చేసినటువంటి వాడు. ఆయన పిలిస్తే సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు. గుహం గుహావాసిన ప్రమేయం ఆనన్న కంజ షట్కవసరాగమ సంచయ చంచరీకుడు ఈశాన మనోనురాగరస సాగర పర్వణ శర్వరీషుడు అయినటువంటి కుమారస్వామిని ప్రార్థించాడు. ఆయన వచ్చాడు. ఏమిరా ఇక్కడున్నావేమిట్రా అన్నాడు కుమారస్వామి. అయ్యా నా కథ ఇది, మీ నాన్నగారు నన్ను శపించాడండి, కైలాసం చూస్తే తప్ప నీ కుష్టు పోదన్నాడు, నేను ఏం చేయాలా, నన్ను మీరు కాపాడాలా, వీడి రాక్షసుడు ఎవడో వీడొచ్చి ఇట్లా పడేశాడు అంటే, ఆయన పాపం భక్తుడి మీద ప్రేమ వాత్సల్యం ఉంది. ఆ కుమారస్వామి సరేలే అన్నాడు. ఆ రాక్షసుడు ఇంతలో వాడు వచ్చాడు. ఆ రాక్షసుడిని కుమారస్వామి చంపేసి అందరినీ మీ రవణ మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయినారు, వీడొక్కడు మిగిలాడు. ఇంకా నీ పరిస్థితి ఏమిటి, నువ్వు కైలాసం చూడాలి, నాన్నగారు శపించాడు కనుక తప్పదు. అయితే కుమారస్వామి ఆ కథలో మంచి అడ్వకేట్గా భాషించాడు. ఆయన అన్నాడు, ఒరే కైలాసం అన్నాడు, ఉత్తర కైలాసం అనలేదుగా, దక్షిణ కైలాసం ఉందిగా. కైలాసం వనే కానీ ఉత్తర దిశ కైలాసమంచాడడా కాలగ్రీవుడు, వీడు దక్షిణ దిశ కైలాసం చూచినన్ సాగున్ కుష్టము అనునంచు మదిలో చర్చించి అపర్వతం ఆలోకింపగన శ్రమం బగును పాయం ఆత్మచింతింపుచున్. కైలాసం అన్నాడే కానీ ఉత్తర దిక్కున ఉన్న కైలాసం అని లేదు నాన్నగారు. కనుక నేను వీడికి దక్షిణ కైలాసం చూపిస్తాను. దక్షిణ కైలాసం కాళహస్తి.
అని అక్కడ ఒక సరస్సు ఉన్నది, దాంట్లో మునగరా అన్నాడు. నేను వెళ్ళి స్నానం చేస్తూ మునిగాడు. మునిగి లేచి చూసేసరికి కాళహస్తి గోపురం కనిపిస్తున్నది. అక్కడ గోపురం దాటి వెళ్ళాడు. కుమారస్వామికి నమస్కరించి లోపలికి వెళ్ళి కాళహస్తీశ్వరుణ్ణి చూశాడు. అతడి కుష్టు కాస్త పోయింది అని ధూర్జటి మహాకవి దక్షిణ దేశంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన శివకథను మనకు వినిపిస్తాడు. ఆ మహాకవి అయినటువంటి ధూర్జటి ఎంతో అద్భుతంగా కాళహస్తీశ్వరుని స్తోత్రం చేస్తాడు. ఏ వేదంబు పఠించరూత భుజగంబే శాస్త్రము చూచే తానే విద్యాభ్యసనంబునర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానము చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియ కాగజెందుదతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. శివానుగ్రహం పొందడానికి వేదములు చదవక్కర్లేదు, శాస్త్రములు చదవక్కర్లేదు, పురాణములు చదవక్కర్లేదు. కాళహస్తిలో ఆ సాలెపురుగు ఏమి వేదం చదువుకున్నది, ఆ సర్పం ఏమి శాస్త్రం చదువుకున్నది, ఆ ఏనుగ ఏమి పురాణాలు చదువుకున్నది. ఇవేవి కాదయ్యా, భక్తిని మించినటువంటిది ఇంకోటి లేదు. మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే. కాళహస్తిలో తిన్నడు ఉన్నాడు, కన్నప్ప అంటారు, తిన్నడు అని అంటారు. వాడు అమాయకుడు. కొండలో ఆ అడవిలో శివలింగం ఉంటే చూసి దాన్ని పరిశుభ్రం చేయడానికి వీలుగాక సరిగ్గా ఎంత తుడిచినా ఆ ప్రదేశం అంతా పోకపోతే తన చెప్పుతోటి అదంతా కూడా బాగు చేశాట. తుడిచి చెప్పుతో నెట్టి అదంతా. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. శివలింగాన్ని చెప్పుతోటి తుడిచాడు. గడ్డి గాలము ఆకులు అన్ని పడి ఉంటే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. శివుడికి అభిషేకం చేయాలా, నీళ్లు తీసుకురావాలి, పాత్ర లేదు, అంత దూరాన సెలయేరున్నది. అక్కడికి వెళ్ళాడు, ఆకులు లేవు, దొన్నెలు కడదామన్నా ఏమీ లేవు, నీళ్లు మాత్రం ఉన్నాయి. నోటి నిండా నీళ్లు తీసుకొని అవి తీసుకొచ్చి బుక్కిని చుమ్మేసి శివలింగాన్ని పరిశుభ్రం చేసేట. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. కించిత్ భక్షిత మాంసశేష కబళం. పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టాలనుకున్నాడు. ఏముంది, వాడు తెలుసుకున్నాడు, మాంసం తెలుసుకున్నాడు. అవి ఆ ముక్కలు తిని రుచి చూసి అవి నైవేద్యం పెట్టాట. భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి ఏమి చెయ్యదయ్యా. ఇంత చేసినటువంటి ఆ వనచరుడు, ఆ తిన్నడు, వాడు మహాభక్తుడిగా శివుడు స్వీకరించాడు వాడిని. భక్తికి ఇవేవి ఆచారములు, శాస్త్రములు ఇవేవి కాదు ప్రధానం అని చెప్పి అంటాడు ఆ కాళహస్తీశ్వరుని గురించి చెప్తూ. శ్రీనాథ మహాకవి ఇందాక చెప్పినటువంటి ఆ పెద్ద వ్యాపారస్తుడు అన్నానే అంచి తిప్పై శక్తి సోదరులు వాళ్ళ గురించి చెప్తాడు. వీళ్లకు ఈ ఐశ్వర్యం ఎట్లా వచ్చింది? శ్రీమద్దక్షిణ కాశికాపుర మహాశ్రీకాళహస్తీశ్వర ప్రేమాత్మోద్భవ కాలభైరవ కృపా శ్రీవర్ధితైశ్వర్యా అభ్యామర్దార్జున వీరశైవ సమయం వ్యాపార పారీణతా సామాన్య ప్రతిభావ నిర్వహణ దక్ష శక్వరాధీశ్వరా. కాళహస్తిని కొందరు దక్షిణ కాశీ అన్నారు, మరి కొందరు దక్షిణ కైలాసము అన్నారు. మాకు కుర్తాళం పక్కనే దక్షిణ కాశీ ఉన్నది, తెనకాశీ అని చెప్పి మహాక్షేత్రం అద్భుతంగా ఉంటుంది శివాలయం. ఇక్కడ విశేషం ఏమిటంటే గర్భగుడి ఉంటుంది, ముందు అంత దూరంలో గోపురం ఉంటుంది, గాలి గోపురం. ఈ గోపురానికి గర్భాలయానికి మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. దాంట్లో ఈ గోపురం దాటి, ద్వారం దాటి గర్భగుడి వెళ్తూ ఉంటే మీరు రావద్దన్నట్టుగా మనం కట్టుకున్నటువంటి గుడ్డలు వెనక్కి వెళ్తూ ఉంటాయి గాలికి. అక్కడ గాలి ఏమి ఉండదు, వెనక్కి వెళ్తూ ఉంటాయి. సగం దూరం దాటి ముందుకు పోతే ఆ గాలి మనం ముందుకు దోస్తున్నట్టుగా గుడ్డలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ఆ ధర్మాధికారి ప్రత్యేకంగా తీసుకొచ్చి స్వామివారు చూడండి ఈ గుడిలో ఉండేటువంటి ప్రత్యేకత ఇది ఏం చూపించాడు అక్కడ. తెనకాశీ దక్షిణ కాశీ. సరే, కొంతమంది కాళహస్తిని దక్షిణ కాశీ అన్నారు, కొందరు దక్షిణ కైలాసం అన్నారు. ఏదన్నా కూడా కాలభైరవ కృపా శ్రీవర్ధితైశ్వర్య.
కాలభైరవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఔచితిపై శక్తికి. పరమేశ్వరుని యొక్క అవతారములు ఇవన్నీ కూడాను. ఏదైనా ఇస్తాడు భైరవుడు, ఏది కోరితే అది ఇస్తాడు. సరే, కాశీలో మాయావతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకసారి 52 మంది ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఆ రోజుల్లో పెద్ద సంచలనం జరిగింది దాంట్లో. ఆ కాశీలో ఉన్నటువంటి ఎస్పీ తెలుగువాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన స్వామి నాతో అన్నాడు, స్వామివారు మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేసిందండి, ఏం చేయాలో తోచడం లేదు, మాకు తొందరగా సస్పెన్షన్ రివర్స్ అయ్యి నాకు మళ్ళీ పోస్టింగ్ వచ్చేటట్టు చూడండి. అంటే నేను అన్నాను, కాశీలో కాలభైరవుడు ఉన్నాడు కదండి, కాలభైరవుడిని అడగండి అన్నాడు. కాశీలో ఒక ఆచారం ఉంది, హిందువులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా అక్కడికి పోస్ట్ అయితే కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి మీ డ్యూటీలో వచ్చాం మేము, మమ్మల్ని రక్షించు అని చెప్పి నమస్కారం చేసి డ్యూటీలో చేరుతూ ఉంటారు ఉద్యోగంలో. అంటే ఆయన అన్నాడు, నిజమే, కానీ నేను పిలిస్తే ఆయన పలుకుతాడా, మీరు కాస్త నా కోసం ఆయన్ను ప్రార్థించి ఆయన నాకు తొందరగా పోస్టింగ్ వచ్చేట్టు చేయండి అన్నాడు. సరే, ఏదో మనం చేసినా చేయకపోయినా ఆయన ఆ కాలభైరవుడు అనుగ్రహించాడు, ఆయన పోస్టింగ్ వచ్చింది. తర్వాత కొత్త జిల్లాకు వేశాడు, అక్కడికి తీసుకెళ్ళి బాలపూజ చేసుకున్నాడు ఆయన కొద్ది రోజుల్లోనే. కాలభైరవ దేవ శరణం కాశీపురీనాథ శరణం కంకాళధారణా శరణం కరుణావిహారణా శరణం రుద్రభూమివాస శరణం భద్రనాట్యోల్లాస శరణం. ఇట్లా పరమేశ్వరుని శరణు వేడితే ఆయన ఏ అనుగ్రహమైనా ఇస్తాడు. ఒకసారి నేను నైమిషారణ్యం వెళ్ళి అక్కడి నుంచి కాశీ వస్తున్నాను, కారులో వస్తుంటే ఉన్నట్టుండి నా పక్కన కూర్చున్నాడు మా వాడు ఒకడు. భైరవుడు అన్నాడు, వీడికి ఆయువు తీరిపోయింది, వీడికి రేపటితో ఆయువు తీరిపోయింది, ఇంక చెల్లు అన్నాడు. అంటే స్వామి నాతో వచ్చాడు భక్తుడు, నీ భక్తుడు, ఆయన కరుణించు అన్నాడు. నవ్వాడు. కాశీ చేరాము, ఆ రోజు రాత్రి కూర్చున్నాను. ఎట్లా వీడు ఆయువు అయిపోయింది, ప్రాణాలు పోతవి అని చెబుతున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థిస్తే వచ్చి అనుగ్రహించాడు. మర్నాడు వాడికేదో బ్రెయిన్ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, అయినా మళ్ళీ 2-3 రోజుల్లో కోలుకున్నాడు. రజ్జువు తాంచి వచ్చు యమరాజును వెనుకకు పంప గంగలో మధ్యను ఆచరించి నిశి మధ్యను ధ్యానము చేయ శూలి గజ్జల నొప్పు స్వీయ పద కంజములన్ కనిపింపజేయు ఆ కజ్జల రూపునింధరతలతూ కాశికనేలెడు కాలభైరవున్. కాళ్లకు గజ్జలు కట్టుకొని కాటికాపర్లు వెనక గజ్జలు కట్టుకునేవాళ్ళు పాతకాలంలో. ఆ గజ్జలు కట్టుకున్నట్టుగా కనిపించాడు స్వామి. నేను అన్నాను అప్పుడు, దుర్జయ కాలదండధరు దూరముగా పరు ఎత్తజేయుని గర్జన మీద మోసుపడి కాశీకి వచ్చింది. నేను కాశీ ఎందుకు వచ్చానయ్యా అంటే, నీ గర్జనను విందామని వచ్చాను. దుర్జయ కాలదండధరు దూరముగా పరు ఎత్తజేయుని గర్జన మీద మోసుపడి కాశీకి వచ్చింది. శబ్దశాసనోపార్జితమైన నాదు కవితాకృతి నర్పణ చేయుచుంటినో నిర్జర పూజ్య పాద ఇక నీదగు చిత్తము నాదు భాగ్యము. నీ చిత్తం నా భాగ్యం స్వామి, నేనేం చేయగలను? ఏదో 4 పద్యాలు రాసి నీ మీద చెప్పగలను, అంతకు మించి నేను చేయగలిగింది ఏమున్నది? కపిల జటాక్షటల్ కపిల కంజ విలోచనముల్ శ్మశాన భస్మపు పొరతోడ ధూసరితమైన వినీల శరీరమొప్ప శూలపు కొన గుచ్చి దుష్టరిపులన్ పరిమార్చెడు స్వామి. నీకునై కపురపు తాములీను నాకు నవకావ్యము తెచ్చిది స్వీకరింపుమా. నీకోసం మంచి కావ్యం తీసుకొచ్చానయ్యా, దీన్ని స్వీకరించు స్వామి. గమనిక నిదు పాదముల గజల సప్పుడు అటహాసమున్ డమరుకనాదమున్ శునకడంబరమున్ గుర్తింప భక్తితో నెమగుచునుంటి కాశీపురి నీదగు మంత్రజపంబు చేయుచున్
సమయము దాటుతున్నయది స్వామి నన్ను కరుణింపు వింతకు. కాశీ ఎందుకు వస్తున్నానయ్యా? నీ గజ్జల సప్పుడు వినటానికి వస్తున్నాను. నీ వాహనమైన శునకము యొక్క భౌభౌరవాలు వినటానికి వస్తున్నాను. అవి ఇంకా వినిపించటం లేదయ్యా, అందుకని జపం చేస్తున్నాను. సమయం దాటుతున్నది, ఇప్పుడు కూడా సమయం దాటుతున్నది. ముగింపు వద్దాం. నన్ను కరుణింపు వింతకు అంటూ ఒక మాట అన్నాను. నేను ఇప్పుడే కాదయ్యా, చాలా కాలం నుంచి వస్తున్నాను నీ దగ్గరికి. అచ్చపు భక్తితో 1 శతాబ్దము క్రిందట వచ్చి ఇచ్చట ముచ్చట తోడ నీ కడనే మోహన రాగము పాడుకుంటి. 1 శతాబ్దం కింద వచ్చానయ్యా ఇక్కడికి. ఆనాడు నిన్ను కీర్తించాను. నన్నెసటికో జయించుటకు ఎందుకు పంపితివి? ఎక్కడో మళ్ళీ పుట్టించావు ఆంధ్రదేశంలో. అయిననేమి నే వచ్చితి గుర్తు వచ్చే ప్రభువా, మరి నన్నెటు పంపవుకుమా? గుర్తు వచ్చిందయ్యా, మళ్ళీ వచ్చాను నీ దగ్గరికి. ప్రతి జన్మను నీ కొరకై వారణాసి వచ్చుచుంటి, ప్రతి తనువున నీ కొరకై పరితాపము చెందుచుంటి. గగజంత కూర్చుంటిని కదలకుండ శవములే, వచ్చి పలకరించవయ్యా, వాత్సల్యము చూపవయ్యా. ప్రతి జన్మలోనూ నీ దగ్గరికి వస్తున్నాను స్వామి. ఇక్కడ పడి ఉన్నాను నేను నీ కోసం, ఈ గంగ ఒడ్డున పడి ఉన్నానయ్యా. ఎక్కడున్నావు స్వామి నువ్వు? ఆకాశపు భూమికలో లోకములు లేని చోట శబ్దమొకటే వికసించిన చలన్మేఘమాలికలో ఏ స్థలముననున్నావో, ఏమి చేయుచున్నావో, గంగ ఒడ్డు నుండి పిలుచు కవి కొరకై రమ్ము స్వామి. రావయ్యా స్వామి, ఎక్కడున్నావో, ఏ ఆకాశంలో ఏ భూమికలో ఉన్నావో నువ్వు. ఉన్నావా భక్తులకై ఉజ్జయిని పురములోనా? ఉజ్జయినిలో కాళీదేవితో పాటు భైరవుడు కూడా ఉన్నాడు. ఆ కాళీదేవికి ఆలయం అవతల భైరవాలయం ఉంటుంది. ఆ భైరవాలయానికి వెళితే మీకు అక్కడ మద్యం నైవేద్యం పెడతాడు, ప్రసాదంగా ఇస్తాడు. మద్యమే తీసుకోవాలండి ఇక్కడ ప్రసాదం అన్నాడు. మేము మద్యం ఎక్కడ తీసుకుంటామయ్యా అంటే అప్పుడు ఏదో మా కోసం ఏదో కాస్త పసదార ముక్కలు, కాలకండ ముక్కలు 2 ఇచ్చాడు. మీరు ఢిల్లీలో మంచి అద్భుతమైన భైరవాలయం ఉన్నది. అక్కడికి వెళితే అక్కడ చాలా మంచి దృశ్యం కనిపిస్తుంది. కుర్రాళ్ళందరూ బాగుందేరు ఉంటారు. మామూలుగా దేవాలయాల్లో వృద్ధులు, పెద్దవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తారు. అక్కడ కుర్రాళ్ళు నిల్చొని ఉంటారు. ప్రతి వాడి చేతిలో ఓ సీసా ఉంటుంది. ఏమిటంటే మద్యం. అర్చకుడు ఆ మూత తీస్తాడు, ఉడికే కొంచెం అలా విసిరేస్తాడు, 2 చెంచాలు భైరవుడి మీదకి వేస్తాడు, మిగతా ప్రసాదం పుచ్చుకుంటాడు. వీడు హాయిగా ఇక్కడ పుచ్చుకుంటూ కూర్చుంటాడు. ఇక్కడ ఆలయంలో మంచి మందు పుచ్చుకునేటువంటి యువకులు చాలామంది కనిపిస్తారు అక్కడ. కనుక భైరవాలయం, ఢిల్లీలో ఇంకో భైరవాలయం ఉన్నది. కాశీ వచ్చి కాలభైరవుడిని సేవించుకొని పాండవులు, అందులో భీముడు భైరవుడి భక్తుడై ఢిల్లీలో భైరవాలయాన్ని స్థాపించాడు. ఇప్పటికి కూడా కోట భైరవుడు అంటాడు. భీమసేనుడు స్థాపించినటువంటి భైరవస్వామి యొక్క ఆలయం పాత కోట గోడలకు పక్కనే ఉంటుంది. చాలా మంచి భైరవాలయం అది. ఇట్లా ఉన్నావా భక్తులకై ఉజ్జయిని పురములోన, కామకాళి కోసరమై కామాఖ్యకు వెళ్ళావా? కుర్తాళము నుండి వచ్చే గురుపీఠకు యోగీతడు ఇటకు, నీ భక్తుడు నీ దాసుడు నిలిచి పిలుచును స్వామి. నీ భక్తుడయ్యా, నీ కోసం వచ్చాడు వీడు. ఎట్లా స్వామి రావేమిటి నువ్వు? ఎన్ని రాత్రులు ఈ విధమున నిద్రలేక, రాక్షసునిగా జపములోనా దీక్ష దాల్చి కూర్చుందును. ఈ గుహలో ఎన్ని నాడులిటులో హోమములు చేయుదు. ఓ దేవా, ఏనాటికి ఈ దీనుని కరుణింతువు? స్వామి, ఎప్పటి కరుణిస్తావయ్యా నువ్వు? నేను ఏదో తప్పులు చేసి ఉంటాను, పూర్వజన్మలో ఈ జన్మలో ఏవో చేసి ఉండవచ్చు. నేరములెంచకు అయ్యా, దూరము చేయకుమయ్యా, కొంచెము దయచూపు నీదు కొలువులోన పడి ఉందును. కాస్త దయ చూపించు స్వామి, నీ కొలువులో పడి ఉంటాను. కరుణ చూపు రోజు నీ కాలికి గజ్జె
గజ్జెలు కట్టెదా నీవు నాట్యమాడిన నే మధ్యల వాయించెదా కరుణ చూపు రోజు నీ కాలికి గజ్జెలు కట్టెదా నీవు నాట్యమాడిన నే మధ్యల వాయించెదా. అంతకంటే ఏం చేస్తాను స్వామి, ఎంత తపస్సు చేసి నిన్ను మెప్పించగలము, ఎంత సాధన చేస్తే నువ్వు సంతోషిస్తావు, మా శక్తి ఎంత, సాధన మాదెంత, మాదు జపములెంత, తపములెంత, మా హోమములెంత, మాదు మంత్రముల శక్తి ఎంత. నీవే చేయింపవలయు నీవే సిద్ధులీయవలయు, సిద్ధించిన దాకా తనువు చెడకుండా చూడవలయు. నీవే చేయించాలి, నీవే సిద్ధులు ఇవ్వాలి, అది వచ్చిందాకా ఈ శరీరం పతనం కాకుండా నువ్వు అనుగ్రహించాలి. సిద్ధించిన దాకా తనువు చెడకుండా చూడవలయు. కాశీ పాలించుచున్న కాళీ ప్రియవల్లభుడా, నాశములేనట్టి దేవనాయకులకు నాయకుడా, కవిత ఎప్పి మెప్పింపగ గంధర్వుడనయ్యదనా, కీర్తింపగ నిన్ను యక్ష కిన్నరునిగా మారెదనా. ఎట్లా స్వామి నిన్ను మెప్పించేది? కాలురాం ఒలె నేను ఘనతర సిద్ధుడను కాదు. 1000 ఏళ్ల కింద కాలురాం అని దత్తాత్రేయుని యొక్క భక్తుడు కాశీ వచ్చి భైరవ భక్తుడై మహాసిద్ధులు చూపించాడు ఆయన. త్రైలింగ స్వామి ఓలె దర్పముగా పిలువలేను. త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు జీవించాడు, 150 సంవత్సరాలకు పైగా కాశీలో జీవించాడు ఆయన. కీనారాం అఘోరీగా క్రీంకారము చేయలేను, సామాన్యుడా ఆవాహన సలుపజాలా దయజూడుము. నేను వాళ్ళంతటి వాడిని కాదు స్వామి, సామాన్యుడిని నేను. నిన్ను ఏమి ఆవాహన చేయగలను? నువ్వు రావాల స్వామి. నేను ఎంత పిలిచినా నీకు వినపట్టలేదా? కాశీలో మహాశ్మశానంలో నువ్వు ఉన్నావు. నక్కల ఊళల లోపల నా పిలుపది వినబడదా. కాటిలో నక్కలు ఉంటాయి. నక్కల ఊళల లోపల నా పిలుపది వినబడదా. కుక్కల భౌరవాల గోలలోన చెవిసో కదా. చుక్కలలో ఉన్నావో చుక్క వేసుకున్నావో, చుక్కలలో ఉన్నావో చుక్క వేసుకున్నావో. చక్కని ఓ నల్లనయ్యా చల్లగా దిగిరావయ్యా. కాలాత్మక ఓ భైరవా, కాపాలిక ఓ భైరవ, కాళీ ప్రియ ఓ భైరవ, కాశీ ప్రభు ఓ భైరవ. కర్పరధర ఓ భైరవ, ఖడ్గధరా ఓ భైరవ. కరకు ధనము విడిచి వేగ కరుణ తోడ కదలిరా కదలిరా ఓ భైరవ. ఇలా స్వామిని పిలుస్తూ ఉంటే ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ కాల భైరవ స్వామి పరమేశ్వరుని యొక్క భవ్యమైనటువంటి రూపం. అటువంటి శివాత్మకమైనటువంటి అనంత చైతన్యము ఈ భారత భూమిలో ప్రసరిస్తూ ఉన్నది. అది ఇక్కడికి కూడా సోకుతూ ఉన్నది, అమెరికా ఖండానికి కూడా. మీ అందరికీ ఆ పరమశివుని యొక్క దివ్యానుగ్రహం లభించునుగాక. శుభవస్తు. నారాయణ.